తర్వాత జరిగిన సంఘటన ఏంటిదండి? మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం చదవండి. శతాధిపతియు అతనితో కూడా యేసు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఈ సంఘటనలన్నీ చూస్తూ ఉన్నారో, ఎవరు చూస్తున్నారు అక్కడ? ఎవరికైతే యేసు ప్రభుని సిలువ వేసేటువంటి ఒక బాధ్యత అప్పగించిందో ఆ యొక్క సైన్య సమూహము లేక శతాధిపతి అంటే 100 మందికి అధిపతి యేసు ప్రభుని సిలువ వేయటానికి ఒక గ్రూప్కి లేదా ఒక రెజిమెంట్కి, ఈ దినాలు చూసి రెజిమెంట్, మిలిటరీలో రెజిమెంట్స్ అని ఉంటుంది, ఒక్కొక్క రెజిమెంట్స్ ఉంటుంది. అలాగా యేసు ప్రభుని సిలువ వేయటానికి కూడా ఒక రెజిమెంట్ని ఏం చేశారు? అప్పగించారు. ఒక శతాధిపతి 100 మంది సైనికులనితో పాటు అప్పగించారు. ఆ శతాధిపతి యొక్క పని ఏంటిదంటే యేసు ప్రభుని పిలాతు యొక్క అధికార మందిరం నుంచి తీసుకొని పోయి ఏం చేయాలి? సిలువ వేసి ఆయన చనిపోయేంత వరకు అక్కడ ఏం చేయాలి? కావలి ఉండాలి. కాబట్టి ఈ యొక్క శతాధిపతి ఈయన తీసుకొని పోయి సిలువ వేసి అక్కడ ఏం చేస్తున్నారు? కాపలా ఉండి జరిగిన సంఘటన అంతా చూస్తూ ఉన్నారండి. హల్లెలూయా. అదే విషయం రాయబడింది ఏంటంటే, మళ్ళీ చదవండి. శతాధిపతియు అతనితో కూడా యేసున కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నీ చూచి మిక్కిలి ఏం చేశారంట? భయపడ్డారంట. నిజంగా వారి జీవితాల్లో ఎంతో మందిని సిలువ వేసి ఉండొచ్చును. మరి అర్థమవుతుందండి? ఎంతో మందిని సిలువ వేసి ఉండొచ్చును. ఆ దినాల్లో రోమా సామ్రాజ్యంలో సిలువ చంపడం అనేది కామన్గా జరిగేటువంటి ఒక సంఘటన. ఎందుకంటే ఆ సిలువ కూడా అందరికీ వేయరు. ఎవరికి వేస్తారంటే దేశ ద్రోహులకి, తిరుగుబాటుదారులకి. అర్థమైందా? ఎవరైతే రోమా సామ్రాజ్య వ్యతిరేకిస్తారో, వ్యతిరేకముగా పోరాడుతారో అలాంటి వారికి ఏం చేస్తారు? సిలువ మరణము ఇస్తారు. కాబట్టి ఆ దినాల్లో ఎప్పుడు కూడా అక్కడ తిరుగుబాటు జరుగుతూ ఉండేటువంటిది. రోమా సామ్రాజ్య వ్యతిరేకంగా ఎవరు లేచినా కూడా వాడిని పట్టుకొని ఏం చేస్తారు? సిలువ మరణము ఇస్తారు, చాలా సిలువ శిక్షను విధిస్తారండి. ఈ రీతిగా చూసినప్పుడు ఈ శతాధిపతి జీవితంలో ఎంతోమందిని సిలువ వేసి ఉండొచ్చును. అప్పుడు అర్థమవుతుంది మీకు అందరికీ. కానీ ఏ వ్యక్తిని సిలువ వేసినప్పుడు ఇలాంటి ఒక సంఘటనలో చూడలేదు, జరగలేదు, చూడలేదండి. కానీ యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు మాత్రము ఏం జరిగింది తెలుసా? ఇవన్నీ సంఘటనలు జరిగాయి. ఆకాశమంతా చీకటి కమ్మింది, సూర్యుడు మరుగైపోయాడు, భయంకర భూకంపం వచ్చింది, బండలు బద్దలైపోయింది. ఒకసారి దేవాలయంలో ఏమైంది? తెర కూడా చినిగిపోయింది. ఆ యెరూషలేము మొత్తం కూడా ఏమవుతుంది? కలవరంతో నింపబడిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదన్నీ చూసి శతాధిపతి ఏమైపోయాడు? భయపడిపోయాడు. శతాధిపతి భయపడవలసిన ఏంటి పని అంది చెప్పండి? నేను ఎవరిని? శతాధిపతిని. నా కింద 100 మంది ఉన్నారు.
ఒక గొప్ప అధికారిని. నేను రాజుగారు ఏది చెప్తాను ఏం చేస్తాను, నేను పాటించి చేస్తాను. అంత ధైర్యంతో అధికారంలో ఉన్న వ్యక్తి యేసు ప్రభు మరణించినప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? గజ 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 వణికిపోయి, చివరి అక్కడ ఉన్నవారందరూ కూడా వణికిపోయి, వారి నోటికుంటే ఒక్కటే మాట వస్తుంది, ఏం తెలుసా? ఏంటి? ఈయనెవరు? నిజముగా దేవుని కుమారుడు, ఈ నిజముగా నీతిమంతుడు. మరో చోట రాయబడింది, నిజముగా ఈయనెవరు? నీతిమంతుడు. ఈయన ఏ తప్పు చేయలేదండి. ఈయనెవరో తెలుసా? నీతిమంతుడైన నిజంగా అయిన దేవుని కుమారుడు అని చెప్పి ఏం చేస్తున్నారు వాళ్ళు? గజ గజ వణుకుతున్నారంట. ఒప్పుకున్నారండి. ఆ రోమా సామ్రాజ్యం శతాధిపతి యేసు ప్రభు మరణాన్ని చూచి ఈ నిజంగా దేవుని కుమారుడు ఒప్పుకుంటే, మరి నీవు ఒప్పుకోవడానికి ఎందుకు కష్టము? నీవు ఒప్పుకొని మారు మనసు పొందడానికి ఎందుకు కష్టమో? నా మాట మీకు అందరికి అర్థమవుతుందా? శతాధిపతి కల్వారి శిల మరణం ద్వారా జరిగిన సంఘటనలు చూసినప్పుడు గజ గజ వణికి ఏం చేస్తున్నాడు ఆయన? ఈ నిజంగా దేవుని కుమారుడని ఏం చేస్తున్నాడు ఆయన? నమ్ముతున్నప్పుడు నువ్వు నమ్మడానికి ఏం కష్టము? నువ్వు నమ్మడానికి ఏంటి అభ్యంతరము? నువ్వు నమ్మి మారు మనసు పొందడానికి ఏం అభ్యంతరం అండి? నువ్వు నమ్మి నీ పాపాలు ఒప్పుకొని పాపను బయటికి రావడానికి నీకేమి అభ్యంతరము? ఈ నిజంగా నీతిమంతుడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఒక రీతికి నేను ఏం చెప్తున్నా తెలుసా? పిలాతు మీద నేరారోపణ చేస్తున్నాను అడిగితే. నా మాట అర్థమవుతుందండి? పిలాతు మీద ఏం చేస్తున్నాడు అంటే, పిలాతు చేసిన తప్పు, అన్యాయంగా ఏం చేశాడు? తీర్పు తీర్చాడు అని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే. ఆ విషయము పిలాతుకు తెలిస్తే పిలాతు ఏం చేస్తాడు? ఎన్ని మరణదండన విధిస్తాడు. ఏంటి? ఎవరు? రోమా పౌరుడు. రోమా యొక్క సామ్రాజ్యం యొక్క చట్టాన్ని ఏం చేయాలి ఆయన? చట్టాన్ని ఏం చేయాలి? పాటించాలి, చేయాలి. రోమా సామ్రాజ్యం వ్యతిరేకంగా ఏ ఒక్క మాట కూడా అతను ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదు. అంటైనా రోమా సామ్రాజ్యం వ్యతిరేకముగా యేసు ప్రభు ఒక నీతిమంతుడని, ఆయన దేవుని కుమారుడని ఏం చేస్తున్నాడు? ఆయన ఒప్పుకుంటున్నాడు. కేవలం ఒప్పుకున్నాడు, మనసులో కాదండి. వారు యుద్ధం అందరూ చెప్పుకుంటున్నారు అక్కడ. ఈయనతో పాటు యొక్క సైన్య సమూహం అంతా ఏం చేస్తున్నారు? చెప్పుకుంటున్నారంటే ప్రేమ ఎంత తెగించాడో చూడండి. ప్రియ సహోదరి సహోదరా, యేసు ప్రభు యొక్క మరణము అతని ఆత్మని ఏం చేసింది? ముట్టింది. హల్లెలూయా. అతని మనస్సాక్షిని తాకింది. అంత భయంకరమైన శతాధిపతి, ఒక క్రూరత్వం కలిగిన వ్యక్తి, రోమా చట్టాన్ని పరిపూర్ణంగా అవలంబించేటువంటి వ్యక్తి, అలాంటి కఠినాత్ముడైన వ్యక్తి యొక్క హృదయం ఏమైపోయింది? మార్చబడింది. ఈయన నిజంగా ఎవరు? దేవుని కుమారుడు అని చెప్తున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరా, మరి ఆయన నువ్వు రక్షకుడుగా అంగీకరించవా? నీవు మారుమనసు పొందవా? నువ్వు ఎంతకాలం మారుమనసు లేకుండా జీవిస్తావు? ఎంతకాలం రహస్యంగా పాపాలు జరిగిస్తూ జీవిస్తావు? ఎంతకాలం దేవునికి విరోధంగా మాట్లాడుతూ బతుకుతావు? ఈ దినమే మారుమనసు పొందమని పిలుస్తున్నారు. లేకపోతే ఒక దినం తీర్పు రాబోతుంది. ఆ దినం ఆ శతాధిపతి నిలబడి ఏం చేస్తాడు? నీ మీద నేరారోపణ చేస్తాడు. ఆ శతాధిపతి నిలబడి ఏం చేస్తాడు? నేను తెలుసుకున్నానయ్యా, నేను చనిపోవడానికి కూడా భయపడకుండా యేసు ప్రభువుని దేవుని కుమారుని ఒప్పుకున్నాను. నువ్వు ఒప్పుకోవా అని రాత్రికాల సమయంలో శతాధిపతి ద్వారా కూడా దేవుడు నీతో మనందరితో కూడా ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ప్రియమైన పిల్లారా, ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి యేసు ప్రభు యొక్క మరణానికి, ఆయన యొక్క మరణించినప్పుడు జరిగిన సంఘటనలు. ప్రియమైన పిల్లారా, ఒక ఆకాశము సాక్ష్యం ఇస్తుంది,
ఒకే భూమి సాక్ష్యం ఇస్తుంది, భూమి మీద వస్తువులు సాక్ష్యం ఇస్తున్నాయి, అలాగే భూమి మీద మనుషులు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? ప్రియమైన బిడ్డలారా, ఒప్పుకుంటున్నారు ఆయన సృష్టికర్త అని, ఆయన దేవుడని, ఆయన నిజంగా దేవుని కుమారుడని. వీళ్ళు ఎంత గొప్ప కార్యం చూడండి ప్రియలారా. కాబట్టి ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. కాబట్టి ఈ అన్ని సంగతులు చూసినప్పుడు ఎవరు ఒప్పుకున్నారండి? ఆ యొక్క ప్రియమైన బిడ్డలారా, శతాధిపతి సైతము ఈయనెవరు? దేవుని కుమారుడని ఏం చేస్తున్నారు? ఒప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా నువ్వు యేసుప్రభు సొంతంగా అంగీకరించకుండా మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే ఈ దినమే, ఈ రాత్రే నువ్వేం చేయి? పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది రక్షింపడు. ఇంకా రక్షణ పొంది కూడా మార్పు లేని జీవితం జీవిస్తే, వేషధాన బ్రతికితే ఈ దినమే యథార్థమైన జీవితాన్ని పొందుకోవడానికి ఈ జీవితం సమర్పించుకో. ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రియమైన పిల్లల, ఈ సమయంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. అరణ్యంలో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చాలండి. ఇక్కడ మరొక ప్రత్యేకమైన విషయము, యేసు ప్రభు మరణం విషయంలో ప్రత్యేకంగా యోహాను సువార్తలో 2 పదాలు ఉపయోగింపబడినది. ఎన్ని పదాలు ఉపయోగింపబడినది? ఒకటి, మనుష్య కుమారుడు పైకి ఎత్తబడవలెను. ఒకటి ఏంటండి? మనుష్య కుమారుడు ఏం కావాలి? పైకి ఎత్తబడవలెను. ఇది దేని గురించి రాయబడి ఉంది? యేసు ప్రభు యొక్క మరణమును గురించి వ్రాయబడిన మాట. అన్నమాట అర్థమవుతుందండి. మనుష్య కుమారుడు ఏం కావాలి? పైకి ఎత్తబడవలెను అని ఇక్కడ రాయబడింది. దీని అర్థం ఏంటిదంటే, యేసు ప్రభు ఏం కావాలి? మరణించాలి, లేక సిలువ మీద ఏం కావాలి? వేలాడ తీయబడాలి అని దాని యొక్క అర్థము. అందుకే పైకి ఎత్తబడటం అని రాయబడి ఉంది. అన్నమాట అర్థమైందా? దీని గురించి మనం అనేకసార్లు నేర్చుకున్నాం. ఇక్కడ రాయబడిన మాటను మనం చూసినప్పుడు, మోసే సర్పాన్ని ఏ రీతిగా ఎత్తాడో అదే రీతిగా మనుష్య కుమారుడు కూడా ఏం కావాలి? పైకి ఎత్తబడాలి. ఈ విషయం మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. మోషే ప్రత్యేకించి ఇజ్రాయిల్ ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు వారు మోషే మీద, దేవుడి మీద ఏం చేశారు? సనుగుకున్నారు. ఏం చేశారంట? సనుక్కున్నారు. అలా సనుక్కున్నప్పుడు వారికి చంపటం కొరకు మిడునాగులను దేవుడు ఏం చేశాడు? పంపించాడు. అంటే సర్పాలను పంపించాడు. అవి ఒక్కొక్కరిని కరవడం ప్రారంభించింది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ అందరూ కూడా దేవుని విశ్వాసం ఉంచి ఏం కావాలి? వాళ్ళు ముందుకు సాగాలి. దేవుడు వారిని పోషిస్తున్నాడు. దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. వారికి శరీరం కావాల్సిన ఆహారం ఇస్తున్నాడు, ఆత్మకు కావాల్సిన ఆహారం ఇస్తున్నాడు, అన్నీ ఆయన చూసుకుంటున్నాడు. వారికి ఎలాంటి రోగము లేదు. వాళ్ళ ప్రయాణ మంత్రులు ఏం లేదు, ఎలాంటి రోగము లేదు. వాళ్ళ కాళ్ళకు వాపు రాలేదంట, చెప్పులు అరిగిపోలేదంట, బట్టలు చినిగిపోలేదంట. అంటే దాని అర్థము వారికి ఏ లోటు లేదు. హల్లెలూయా. వాళ్ళందరూ ఏం చేయాలి? కేవలం దేవుడు చెప్పిన మార్గం నడవాలి. కానీ వాళ్ళు ఏమొచ్చింది? అసంతృప్తి వచ్చింది.
దేవుని వెంబడించటంలో ఏమొచ్చింది వారికి? అసంతృప్తి వచ్చింది. అదే కాకుండా అసంతృప్తి అంటే ఏంటిది? ఏదైతే దేవుడు వారికి ఇస్తున్నాడో, తినడానికి ఆహారం ఏది ఇస్తున్నాడో, ఏది తాగడానికి ఇస్తున్నాడో, దాని మీద ఏం లేదు వాళ్ళకి తృప్తి పడక వారు ఇంకా ఎక్కువ ఏదో కావాలని కోరుకున్నారు. వాళ్ళకి ఏం కావాలని కోరుకున్నారండి? మాంసం కావాలని కోరుకున్నారు. అలాగే ఐగుప్తుని జ్ఞాపకం చేసుకొని ఐగుప్తులో ఉన్నప్పుడు మేము తిన్నాం, అది మాకు ఇప్పుడు కూడా ఏం కావాలి అనుకున్నారు. ఇలాగ సనుక్కుంటున్నప్పుడు పాములు వచ్చాయి. ఇక్కడ బాగా అర్థం, పాములు అంటే అర్థం ఏంటిది? పాము అంటే అర్థం ఏంటి తెలుసా? ఎప్పుడైతే దేవుని మీద ఉన్న నమ్మకము మరి విశ్వాసము కోల్పోతావో ఆ అవిశ్వాసమే పాపము. ఈ దినంలో మనల్ని కలిసే పాములు ఏంటి తెలుసా? మనల్ని కలిసే పాములు ఏంటిది? అవిశ్వాసము. ఎందుకంటే విశ్వాసం మూలముగా కానిదేదో అది పాపము. విశ్వాసం లేకపోవడమే పాపము. ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసం పోతుందో, ఎప్పుడైతే సనుగుడు గుణుడు ప్రారంభం అవుతుందో ఆ అవిశ్వాసం ఏమంది? పాపము. ఆ పాపం వలన ఏం కలుగుతుంది నీకు? ఏం కలుగుతుందండి? మరణము. విషయం బాగా అర్థం చేసుకోండి. ఆనాడు కూడా ఇజ్రాయెల్ ప్రజలు దేవుని విశ్వాసం కోల్పోయి ఏం చేసి సనుగడం ప్రారంభించారు. దాన్ని బట్టి పాములు వారిని కాటేయడం ప్రారంభించింది. మరణానికి వెళతాను. మరి అర్థమవుతుందా? సర్పం ఏం చూపిస్తుంది తెలుసా? పాపాన్ని చూపిస్తుంది. సర్పం ఏం చూపిస్తుందండి? పాపాన్ని చూపిస్తుంది. ఈ రీతిగా అందరూ కూడా పాపం యొక్క కాటు అనగా సర్ప కాటుకి ఏమవుతున్నారు? అందరు కూడా చనిపోతూ ఉన్నారు. అందరు చనిపోతుంటే కొంతమంది పరిగెత్తుకుని మోషేకి మొరపెట్టారు, అయ్యా మేము పాపం చేశాము, సర్పమును కాటేస్తుంది, మరణానికి వెళ్తున్నామయ్యా, మమ్మల్ని కాపాడయ్యా అంటే మోషే దేవునికి మొరపెట్టినప్పుడు మోషేకి దేవుడు ఆజ్ఞాపించిన చూస్తా, ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఏం చేయి, అందరికీ కనబడే ఎత్తైన స్థలం మీద ఒక కర్ర కట్టి ఏం చేయి, ఏలాడగట్టు. దాన్ని ఎవరైతే చేరి చూస్తారో వారందరూ ఏమవుతారు? ఈ విషయం నుంచి ఏమవుతారు? విముక్తి పొంది జీవాన్ని పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ దినంలో అనేక మంది ఏం చేశారు? ఎవరినైతే ఆ యొక్క సర్పము కాటు వేసిందో వాళ్ళందరూ కూడా ఏం చూశారు? ఆ ఇత్తడి సర్పాన్ని చూశారు. ఏంటి ఇత్తడి సర్పం చూపిస్తుంది ఏంటంటే, ఇదిగో ఆ ఇత్తడి సర్పంలో ఏం లేదు, జీవము లేదు, దానికి జీవము లేదు. ఇత్తడి ఏం చూపిస్తుంది? తీర్పును చూపిస్తుంది. అంటే పాపమునకు ఏమైంది? శిక్ష వేయబడింది, పాపానికి తీర్పు తీర్చబడింది అనేది విశ్వసించినప్పుడు వారికి ఏమైంది? ఆ మరణం విముక్తి దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా పాపం వలన మరణంలో ఉన్నటువంటి మన అందరం కూడా ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడుతున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తును చూచినప్పుడు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించి రక్షించమని ఎవరైతే మొర పెడతారో వారందరికీ ఏం దొరుకుతుంది? మరణం నుంచి విడుదల దొరుకుతుంది. మరణం నుంచి ఏం చేస్తుంది? నిత్య జీవంలోకి వెళ్తున్నారు. అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. మనిషి కుమారుడు ఎప్పుడైతే ఆకాశ భూమికి మధ్యలో వేలాడతాడో, దాన్ని ఎవరైతే చూస్తాడో వారికి ఏం వస్తుంది? నిత్య జీవము కలుగుతుంది. హల్లెలూయా. ఏంటి ప్రియమైన పిల్లారా? ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నట్టు యేసు ఎవరు చూసినప్పుడు ప్రియులారా, యేసు ప్రభు ఆయన శరీరంలో ఏం జరిగింది? పాపమునకు శిక్ష వేయబడినది. హల్లెలూయా. ఏ పాపమైతే నిన్ను పట్టుకుందో, ఏ పాపమైతే నిన్ను ఈడ్చుకుంటూ వెళ్తుందో, ఏ పాపమైతే నిన్ను నరకానికి తీసుకెళ్తుందో, ఆ పాపానికి యేసు ప్రభు శరీరం అని ఏమైంది? శిక్ష విధింపబడినది. ఎవరైతే ఆ యొక్క ప్రభు చూసి, ప్రభువా నా పాపాల కొరకు నువ్వు మరణించావు, నా పాపాలకు నువ్వు శిక్ష విధింపబడ్డావు, నేను పొందిన శిక్ష అంతా కూడా నీ మీద వేసుకున్నావు, అయా పాపిని అని
ఎవరైతే మొరపెడతారో, విశ్వాసం మొరపెడతారో అందరికి ఏం దొరుకుతుంది? పాపం నుంచి విడుదల దొరికి నిత్య జీవమునకు వారసులు అవుతున్నారు. హల్లెలూయా. అందుకే ఇక్కడ పైకి ఎత్తబడ్డం గురించి రాయబడింది. మరొక మాట అందుకే చదవండి, అందులో మళ్ళీ చదవండి ఆ మాట. అరణ్యములో ఆ, మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో, ఆ, అలాగే విశ్వసించు ప్రతివాడును ఆ, నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు ఆ. మనుష్య ఎవరైతే విశ్వాసం వాళ్ళందరూ ఏం పొందుతారు? నిత్య జీవం పొందుతారంట. ఎవరైతే కల్వారి సిలువైపు చూచి, ప్రభా పాపము చేసే నేను నా కొరకు కల్వారి మరణించావని విశ్వసించి కన్నీరుతో ఆయన దగ్గర మొరపెడతారో వాళ్ళందరికీ ఏం జరుగుతుంది? నిత్య జీవం లభిస్తుందని దేవుడి వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 8:28 చదవండి. యోహాను సువార్త 8:28. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంత నేను ఏమీ చేయలేదనియు తండ్రి నేర్పినట్లు ఈ మాటలు నేను మాట్లాడుతున్నాననియు మీరు గ్రహించెదరు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆకాశానికి భూమికి మీద వేలాడబడ్డారో ఆ దినమున ఈ నిజముగా దేవుని కుమారుడు, ఈ నిజంగా దేవుడు అని ప్రపంచమంతా ఒప్పుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇందాక చూసాం, శతాధిపతి ఏమంటున్నాడండి? ఈ నిజంగా ఎవరు? దేవుని కుమారుడు అంటే ఎవరు? దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోమ శతాధిపతి ఒప్పుకున్నాడంటే రోమ సామ్రాజ్యం అంతా ఒప్పుకున్నట్లే. హల్లెలూయా. అర్థమైందండి? రోమా సామ్రాజ్యం ఏం చేది? ఈయనెవరు కాదు, ఈయనెవరు? ఈయన నిజంగా ఎవరు? దేవుని కుమారుడు. నిజంగా దేవుని కుమారుడు. శిలువ మరణం పొందిన తర్వాతనే అనేక మంది ఆయన ఎవరేం చేశారు? ఏం చేశారు? నిజముగా ఈయన దేవుడు అని ఒప్పుకోవడం జరిగింది. అనేక మంది యూదులు సైతము ఏం చేశారు? ఈయన దేవుడు అని ఏం చేశారు? ఒప్పుకున్నారు. చివరికి పౌలు సైతము కూడా ఏం చేశాడు? ఈయన ఎవరు? నిజంగా దేవుని కుమారుడని ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. ఈయన దేవుని కుమారుడని ప్రపంచమంతా కూడా ఇదనం ఏమవుతుంది? చాటింపబడుతూ ఉంది. ప్రియమైన పిల్లారా, అందుకే రాయబడిన మాట ఏంది? ఎప్పుడైతే నేను పైకి ఎత్తబడతానో అప్పుడు ఎవరని తెలుసుకుంటారు? చదవండి ఆ మాట మళ్ళీ. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకి ఎత్తబడినప్పుడు నేనే ఆయన అంటే ఎవరు? నేనే ఆయన అంటే ఎవరు? నేనే సృష్టికర్తల దేవుణ్ణని, నేనే ఉన్నవాడను అనువాడనని మీరందరూ కూడా ఏం చేస్తారు? తెలుసుకుంటారు. ఇంకా నా అంతట నేనేం చేయలేదు. ఇదంతా కూడా తండ్రి అయిన దేవుడు, సృష్టికైన దేవుడు అనాది సంకల్ప ప్రకారం చేసిన కార్యమని మీరందరూ కూడా ఏం చేస్తారు? తెలుసుకుంటారు. అదే పెంతుకో దినమున పేతురు నిలబడి ఏం చేస్తున్నాడు? ప్రసంగించాడు. ప్రియమైన బిల్లారా, మీరు ఆ ప్రసంగం చదవండి. ఆ ప్రసంగంలో ఈ సారాంశం అంతా ఉంటుంది. ప్రియమైన బిల్లారా, నేనే ఆయనని మీరందరూ ఏం చేస్తారు? తెలుసుకుంటారు. ఇంకా నా అంతా నేను సొంతంగా రాలేదు ఇక్కడికి. తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు నీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ కల్వారి శిలువలో ఆయన వేలాడినప్పుడు, లేకపోతే ఎత్తబడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయనే దేవుడని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారని యేసు ప్రభు దినం ఏం చేస్తారు? అందరి ముందర శిలువ వేయబడక మునిపే ఆయన ప్రకటించినట్టుగా మనం చూస్తాం. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ఈ దినమున ప్రపంచవ్యాప్తంగా యేసు దేవుడు అని అందరూ కూడా ఒప్పుకుంటున్నారు, ఆయన ఆరాధిస్తున్నారు, ఆయన కొరకు ప్రాణాలు సైతం ఏం చేస్తున్నారు? పణంగా పెడుతున్నట్టు విషయాన్ని మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. ప్రియులారా, యోహాను సువార్త 12:32 కూడా చదవండి. యోహాను సువార్త 12:32 కూడా చదవండి. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల
అందరినీ నా యొద్దకు ఆకర్షించు. నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. హల్లెలూయా. ఏనాడైతే ప్రభువైన యేసుక్రీస్తు కల్వారి శిలువలో ఆకాశానికి భూమికి మీద వేలాడ తీయబడ్డాడో, ఎప్పుడైతే తాను తన ఆత్మను తండ్రికి అప్పగిస్తూ ప్రాణాలు పెట్టాడో, ఆ దినం నుంచి కూడా అనేక మంది ఆ శిలువకి ఏం చేస్తున్నారు? ఆకర్షింపబడుతూ ఉన్నారండి. హల్లెలూయా. ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా, ప్రభు వచ్చేంత వరకు కూడా ఇంకా ఆకర్షింపబడుతూనే ఉంటారు. హల్లెలూయా. ఒక్కసారి ఆయన చేత ఆకర్షింపబడితే ఎన్నటికి ఏం చేయరు వాళ్ళు? ఇంకా వెనకకు వెళ్ళే ప్రసక్తి లేదు. ప్రాణం పోయినా సరే కానీ ఏం చేయరు వాళ్ళు? వెనకకు వెళ్ళరు. అంతగా ఏ రీతిగా అయితే ఒక అయస్కాంతము ఇనుమును ఏ రీతిగా అయితే ఆకర్షణ పట్టుకుంటుందో, ఆ రీతిగా ఏమవుతారు? అతుక్కుపోతారు. ఆ రీతిగా ఏమవుతారు? ఆయన ప్రేమకు, ఆయన త్యాగానికి ఏం చేస్తారు? అతుక్కుపోతారు. ఇక ప్రాణం పోయినా ఏం చేయరు వాళ్ళు? దేవుని విడిచిపెట్టరు, దేవునికి దూరము కారు. నిజముగా ఆయన ప్రేమను, ఆయన త్యాగమును, ఆయన శ్రమను అర్థం చేసుకున్నట్లయితే నీవు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా నువ్వు ఏమాత్రం ఆయన నుంచి దూరము కాలేవు. ఎంత పోరాటమైన మరణం వరకు పోరాడతావే కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభువుని విడిచిపెట్టి దూరం అవడానికి ఇష్టపడవు. పాపాన్ని ప్రేమించవు, పాపంలో సంతోషించవు. ప్రియమైన బిడ్డలారా, ఇది వాస్తవమైన సత్యము. ఆనాడు మొదలుకొని ఈనాటి వరకు కూడా ఎంతోమంది పరిశుద్ధులు ఆకర్షింపబడ్డారు. ఆ ఆకర్షణ ఎదుట ఈ లోకము కానీ, ఈ లోకంలో ఆస్తి అంతతులు, డబ్బు, ధనము, పేరు, ప్రఖ్యాతి ఏది కూడా వారు ఏమీ చేయలేకపోయింది. అవన్నిటిని చెత్తతో సమానంగా ఎంచుకొని ప్రభుని ఏం చేశారు? వాళ్ళు వెంబడించడం ప్రారంభించారండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇదో డబ్బు వెంబడి, పేరు ప్రఖ్యాతి వెంబడి లోకం పరిగెత్తున్న వారు నిజముగా ఆకర్షింపబడిన వారు కారు అన్న సంగతి బాగా మీరు అర్థం చేసుకోవాలి. అసలు యేసు ప్రభు యొక్క ప్రేమని అర్థం చేసుకోలేదు. కానీ యేసు ప్రభుని ఏం చేస్తున్నారు? వారి స్వార్థం కొరకు, సుఖ సంతోషాలకు, ఆనందం కొరకు, వాళ్ళలో దురాశ నెరవేర్చ కొరకు ఉపయోగించుకుంటున్నారే తప్ప వారు నిజంగా సిలువ ద్వారా సిలువ దగ్గరికి ఏం కాలేదు? ఆకర్షింపబడలేదన్న విషయాన్ని వీళ్ళందరూ కూడా బాగా అర్థం చేసుకోవాలని ఈ రాత్రికాలం దేవుని వాక్యాన్ని బట్టి మేము తెలియపరుస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆయన మరణం గురించి రాయబడిన మాట ఏంటంటే, మరి మనుష్య కుమారుడు ఏం కావాలి? పైకి ఎత్తబడినప్పుడు. కాబట్టి ఆయన ఎత్తబడినప్పుడు అంటే మొట్టమొదటి ఏం చేస్తారంట? ఆయన అందరూ విశ్వసించి నిత్య జీవం పొందుతారు. రెండోది ఏమవుతారంట? ప్రియులారా, ఆయననే సృష్టికర్త దేవుడని తెలుసుకుంటారు. మూడోది అందరూ కూడా ఆకర్షింపబడతారని దేవుని వాక్యం చెప్తుంది. ఆ రీతిగానే ఇది చెప్పిన పడిన రీతిగానే ఇది అనేక మంది యేసు ప్రభు ద్వారా ఏమవుతున్నారు? నిత్య జీవం పొందుకుంటున్నారు. అనేక మంది ఆయనే దేవుడని ఒప్పుకుంటున్నారు. అనేక మంది ప్రభు దగ్గర ఏమో ఆకర్షింపబడుతున్నారు. సంగతిని మర్చిపోకూడదని ఈ విషయంలో దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. తర్వాత ఇంకొక అందులో మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. అందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చి ఇదనం ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడినటువంటి ఒక్కొక్క మాటను కూడా జ్ఞాపకం చేసుకొని, ప్రియమైన బిడ్డలారా, మనము ఆ కల్వారి శిలువలో జరిగిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ప్రభు ఆత్మకు అప్పగిస్తుకుంటూ పశ్చాత్తాపలమై మనము పరిశుద్ధపరచుకొని, పవిత్రపరచుకొని అంతరంగానే ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, పాపాన్ని, అలాగే భయాన్ని తొలగించుకొని ధైర్యవంతులుగా ప్రభునందు ముందుకు సాగుదాం. హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. అయ్యా, నువ్వు కల్వారి శిలువ మరణించినప్పుడు ఈ సృష్టి యావత్తు కూడా ప్రభువా నీ మరణాన్ని తట్టుకోలేక ప్రభు
తాము సాక్ష్యాన్ని, తమ వేదనను అది ప్రత్యక్షపరుస్తూ ఉంది ప్రభువా. చూడు, శతాధిపతి సైతము కూడా నువ్వు నిజంగా దేవుని కుమారుడు నీతిమంతుడు అని ఒప్పుకుంటున్నారు ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా అనేక మంది ప్రభు నీ కల్వారి శ్రమ, నువ్వు కల్వారిలో పడినటువంటి బాధలు వేదన గ్రహించక ఇంకా కఠినులుగా జీవిస్తున్న వారిని దర్శించండి ప్రభు. హల్లెలూయా. ఇంకా మార్పు లేని జీవితం జీవిస్తున్న వారిని దర్శించండి ప్రభు. ఇంకెవరైతే ఇంకా సంపూర్ణముగా తమ జీవితానికి అప్పగించుకోలేదో వారిని దర్శించండి ప్రభు. పరిపూర్ణాన్ని ఎందుకు విశ్వసించడానికి, పరిపూర్ణంగా తమ జీవితానికి అప్పగించుకోవడానికి, పరిపూర్ణ ఎరగటానికి వాళ్ళ ఒక్కొక్క గొప్ప దయచే. ఏమాత్రం కఠినంగా ఉండకుండా విరిగి నలిగి మనసు గలవారమై సంపూర్ణ విధేయులమై ఎంత బైబిల్ కలిగి జీవించుటకు వాళ్ళ ఒక్కొక్కరికి సహాయం ఇచ్చే ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, పరిశుద్ధుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎవరికి వారు పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నీవు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును నీ ప్రజలకు ప్రత్యక్షపరచబడి ఉంటుండగా అయ్యా, నీ వాక్యమును ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాన్ని సమర్పించుకొని మారుమనసు పొంది నీ కల్వారి ప్రేమకు బద్దులై జీవించుటకు ఒక్కొక్కరికి సహాయం ఇచ్చేయమ తండ్రి. సృష్టి యావత్తు కూడా ప్రభు నీ కల్వారి ప్రేమను, ఆ కల్వారిలో నువ్వు పడినట్టు శ్రమను, వేదనను సహించుకోలేక తమకు తాము స్పందించినట్టుగా చూస్తున్నాం ప్రభు. ఇంకెంతోమంది మనుషులమై ఉండి కూడా ఆ కల్వారి ప్రేమ స్పందించలేనటువంటి ఇదిలో ఉన్న వారందరినీ కూడా దర్శించండి ప్రభు. ప్రతి ఒక్కరిని కల్వారి ప్రేమను ఎరిగి తమ జీవనం అప్పగించుకొని మారుమనసు పొంది రక్షింపడిని సేవించటకు ఒకరు ఆయుక్తపరచండి. అలాగే ప్రభు మా జీవితాలు, రక్షణ పొందిన ప్రతి ఒక్కరి జీవితాలను జ్ఞాపకం చేసుకోండి. ఒకళ్ళు ఇంకా కఠినముగా ఉన్నామేమో ప్రభు, ఇంకనూ ప్రభు రహస్యమైన పాపాలు హృదయంతో దాచుకొని ఉన్నామేమో ప్రభు, వేషధారణ వల్ల ఉన్నారేమో ప్రభు, దర్శించి సరిచేసి యథార్థంగా ప్రవచనం ఒక్కొక్కరు నేర్పించము, సహాయం ఇచ్చేది. అలాగే కల్వారి సిలువలో నువ్వు ఏ రీతిగా మహిమపరచబడ్డావో ఆ మహిమ గల ప్రత్యక్షను గ్రహించిన వారముగా విశ్వాసముతో, ధైర్యముతో ఈ లోకం ముందుకు సాగటానికి, రక్షణ కొనసాగటానికి, జైలు అనిపించడానికి మా అందరికీ కృపను అనుగ్రహించి దీవించి ఆశీర్వించమని ఈ రాత్రికాలం ప్రతి ఒక్కరిని వాక్యాన్ని సమర్పిస్తాం. వెళ్తున్న బిడ్డలకు మాసం ఉంచమని రాలాసమైన ఉదయకాలం మేమందరం కూడా శృతి ఆరాధించి ఆ కల్వారి ప్రేమను జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధ బల్ల పాలు పొందేటువంటి గొప్ప కృప దయచేసి ఆమెను గొప్ప చేసుకోమని, పసిపిల్ల మొదలు పెద్దలోని కృపలో భద్రంగా నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడైన మందిరంలోకి సకల పరిశుద్ధులు కూడా ఆయన రాకడ పర్యంతం తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా యేసుకృష్ణుల వందనాలు.